రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణుడు ఇలా రామాయణంలో ప్రతి పాత్ర నేపథ్యం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రాముడికి ఒక అక్క ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఆమె పేరే శాంత. దశరథుడు కౌసల్యకు పుత్రకామేష్టి యాగం కంటే ముందు జన్మించిన సంతానం ఈమె. అంగవైకల్యంతో పుట్టిన ఆ పాపకి శాంత అని పేరు పెట్టారు. మహర్షుల సలహా మేరకు అంగదేశ రాజైన రోమపాదునికి దత్తత ఇచ్చాడు దశరథుడు. అక్కడ సరైన వైద్యంతో శాంత మామూలు స్థితికి చేరుకుంది. శాంత చాలా అందగత్తె. వేదాలు, హస్తనకళల్ని నేర్చుకుంది. యుద్ధ విద్యల్లో ఆరితేరింది. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో అంగదేశంలో భయంకరమైన కరువు సంభవించింది. అప్పుడు ఆమె ఋషశృంగ మహర్షిని వివాహం చేసుకుంది. ఆయన నిర్వహించిన యజ్ఞంతోనే అంగదేశం మొత్తం కరువు తీరిపోయింది. వశిష్ఠ రామాయణం అథర్వ పర్వంలో శాంతాదేవి గురించి ప్రస్తావించాడు వాల్మీకి. హిమాచల్ ప్రదేశ్లో దగ్గర ఒక బంజారా ప్రాంతంలో ఋషశృంగుడి ఆలయం ఉంది. ఇందులో శాంతాదేవి విగ్రహం పూజలు అంటుకుంటోంది.